శివుడు దేవుళ్ళకే దేవుడు. అసలు శివుడు గాడ్ కాదు, ద గాడ్ ఆఫ్ గాడ్స్. అసలు ఆ శివుడిని నువ్వు పూజిస్తున్నావు అంటే నువ్వు వన్ ఆఫ్ ది లక్కీయెస్ట్ పర్సన్ లాగా భావించు. ఎందుకంటే శివుణ్ణి పూజించడం ఎవరి తడం కాదు, అది పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకుని ఉంటాయి గానీ నువ్వు శివుడికి కనెక్ట్ అవ్వలేవు. ఎందుకంటే ఎవడు పడితే వాళ్ళు శివుడికి పూజ చేస్తే అదృష్టాలు మొత్తం వాళ్ళకి అనుకూలంగా మారిపోతూ ఉంటాయి. సో ఎవడు పడితే వాడు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు. అలాంటిది నువ్వు వెళ్తున్నావు, నువ్వు ఈశ్వరుని ధ్యానిస్తున్నావు, నువ్వు ఈశ్వరు దగ్గరికి వెళ్తున్నావు అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ పర్సన్, వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ నువ్వు చేస్తున్నట్టు నువ్వు భావించే అంతే లెక్క. వేరే థింగ్స్ గానీ వేరే డౌట్స్ గానీ నువ్వు పెట్టుకోమాక. ఎందుకంటే నేను 100% నేను గుచ్చి 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 చెప్పుతున్నా, నువ్వు శివుణ్ణి పూజిస్తున్నావంటే నువ్వు ఎంతో పుణ్యం చేస్తే గాని నువ్వు శివుడి దగ్గరికి వెళ్ళలేవు, నువ్వు శివుడికి పూజ చేయలేవు, నువ్వు శివుడికి కనెక్ట్ కాలేవు. ఇది తథ్యం. నమ పార్వతీపతే హర హర మహాదేవ్ శంభో శంకర శివ పార్వతీ పరమేశ్వర.